ప్రతి ప్రయాణంలో కొన్ని పరిచయాలు ఏర్పడతాయి, కొన్ని పలకరింపులు దరిచేరుతాయి. పరిచయమైన పలకరింపైన ఎప్పుడో ఒకప్పుడు పక్కకు తప్పుకోక తప్పదు కదా. కొన్నిసార్లు పడిపోతాం, కొన్నిటిని కోల్పోతాం. లేచి నిలబడి కోలుకోలేకపోతేనే కదా ప్రతిసారి ఓడిపోయేది. సమాజం నవ్వుతుందనో, ప్రపంచం వెక్కిరించిందనో అలా కదలకుండా నిలబడిపోతేనే కదా అడుగులు తడబడి చతికిలపడిపోయేది. ఏ ప్రయాణమైనా గమ్యం చేరకుండా ఉంటుందా? గెలుపు తలుపులు తెరుచుకోవడం కాస్త ఆలస్యమైతే మరణమే నీ ప్రయాణానికి అసలైన గమ్యమని నిర్ణయించుకుంటే అసలీ ప్రయాణానికి అర్థమంటూ ఉంటుందా? వేసవి కాలంలో ఈ సాయంకాలపు రాతలే, గడిచిన కాలం నిశ్శబ్దంగా వదిలిన నా కలపు తలపులు